కూటమి ప్రభుత్వంలో తరచూ వినిపించే పేరు రెడ్ బుక్. ఇటు అధికార పక్షమైనా అటు విపక్షమైనా సరే నిత్యం రెడ్ బుక్ పేరుతోనే రాజకీయాలు చేస్తున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలతో రెడ్ బుక్ను నిత్యం హాట్ టాపిక్ అంశంలా ట్రెండింగ్లో ఉంచుతున్నాయి. గత ప్రభుత్వంలో కూడా ఈ రెడ్ బుక్ ప్రస్తావనే కూటమి కార్యకర్తలను ఉర్రూతలూగించింది. అప్పటి అధికార పార్టీపై వెన్నుచూపని పోరాటానికి చుక్కానిలా పనిచేసింది రెడ్ బుక్. తన యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ సృష్టించిన ప్రస్తుత మంత్రి లోకేష్ అప్పట్లో చెప్పినట్టే 14 నెలలుగా రెడ్ బుక్ పవర్ ఏంటో చూపారు. అయితే కొద్ది రోజులుగా మంత్రి లోకేష్ నోటి నుంచి రెడ్ బుక్ ప్రస్తావన ఆగిపోయింది. గతంలో ఎక్కడికి వెళ్లినా రెడ్ బుక్లో ఫలానా పేజీ అమలు అవుతుందని చెప్పిన లోకేష్ ఇప్పుడు రెడ్ బుక్ కూసే ఎత్తడం లేదని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. మంత్రి లోకేష్లో ఈ మార్పు రావడానికి కారణమేంటి? రెడ్ బుక్లో రాసుకున్న పేజీలు అన్నీ పూర్తయ్యాయా అనే చర్చ జరుగుతోంది. యువగళం పాదయాత్ర సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలతో రెడ్ బుక్ రాస్తానని అప్పట్లో లోకేష్ ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులను వేధించిన అధికారులు, పోలీసులు, వైసీపీ నేతల పేర్లు అందులో రాస్తానని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్లో పేర్లున్న ప్రతి ఒక్కరి తాటా తీస్తానని, వడ్డీతో సహా చెల్లించేస్తామని అప్పట్లో చెప్పేవారు లోకేష్. అధికారంలోకి వచ్చాక చెప్పినట్టే పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయించగా అప్పట్లో తమను వ్యతిరేకంగా పనిచేసిన అధికారులు, పోలీసులను పక్కన పెట్టారు. లోకేష్ విపక్షంలో ఉండగా రెడ్ బుక్ పేరు ఎత్తితే ఎగతాళి చేసిన వైసీపీ నేతలు తాము విపక్షంలోకి వెళ్ళాక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని మండిపడ్డారు. ఇక ఎన్నికలు జరిగిన నెల రోజుల్లోనే రెడ్ బుక్కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో మాజీ సీఎం జగన్ ఆధ్వర్యంలో ధర్నా చేసింది వైసీపీ. అంతేకాకుండా ప్రతి సందర్భంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని మండిపడుతోంది. అయితే విపక్షాల విమర్శలను ఏమాత్రం లెక్క చేయని మంత్రి లోకేష్ తన పుస్తకంలో నెక్స్ట్ పేరు మీవే అంటూ కొందరు వైసీపీ నేతల అరెస్టులపై ముందే లీకులిచ్చేవారు. ఈ క్రమంలో లోకేష్తో పాటు టీడీపీ కార్యకర్తలకు ప్రధాన టార్గెట్ అయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ వంటి వారి అరెస్టులు అయ్యాయని అంటున్నారు. ఇక మరో ప్రధాన టార్గెట్గా చెబుతోన్న మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు కూడా పెండింగ్లో ఉందని అంటున్నారు. ఆయన అనారోగ్య కారణం వల్ల రెడ్ బుక్లో పేరు ఉన్నా ఆయన విషయంలో ముందుకు వెళ్లలేదని చెబుతున్నారు.